హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను అరేబియన్ బ్రెడ్ పుడింగ్ రెసిపీ చెప్తాను. డెజర్ట్ అనమాట. దీనికోసం మనం 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకుందాం. ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుందాం. దీనికోసం నేను 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను అండ్ 1/2 కప్ అనమాట. 1/2 కప్తో షుగర్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ కటర్ ఇప్పుడు యూజ్ అయింది నాకు. దీనికి ఈ డ్రై ఫ్రూట్స్ కోసం ఇలాంటి దానికి బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడు నేను కప్లో వేడి పాలు తీసుకున్నానండి కొంచెం. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి త్వరగా మిక్స్ అయిపోతుంది ఉండలు లేకుండా. సో ఇప్పుడు నేను మరిగిన పాలలో ఇది యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇది కొంచెం చిక్కబడాలి, అంటే బాగా కాదు, కొంచెం చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఒక కప్లో ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని అండ్ మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను. మిల్క్ మేడ్ తీసుకున్నాను, ఏదో ఒకటి. అండ్ ఇది కూడా ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. మిక్స్ చేసుకున్నాను బాగా. అండ్ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అనమాట, అది కొంచెం వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుందాం. ఆ చుట్టూ ఉన్న తీసేసుకొని మిడిల్ పార్ట్ తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకొని అందులో మనం మరిగించిన కస్టర్డ్ వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్ పీసెస్ అండ్ బ్రెడ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కస్టర్డ్ మిక్స్ వేయండి పైన. ఇప్పుడు మనం మిల్క్ మేడ్ అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాం ఒక లేయరు. అండ్ డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నా బౌల్ కొంచెం రౌండ్గా ఉంది, స్క్వేర్ షేప్ ఉంటే ఇంకా బాగా వచ్చునేమో. సో నేను ఇలా పెట్టుకొని మొత్తం ఈ బౌల్లో వేసుకున్నాను అనమాట. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అంతేనండి. ఇంకొంచెం నాకు ఒక 2 బ్రెడ్ స్లైసెస్ మిగిలిపోతే నేను ఇలా చేసుకున్నాను. పిల్లలు తింటారు కదా ఎవరొకరు. ఓకే, ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 4 అవర్స్ ఉంచుకోండి ఫ్రిడ్జ్లో. 4-5 అవర్స్ బాగా కూల్ అవుతుంది. చూడండి మన డెజర్ట్ ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. నేను అసలు మిల్క్ తాగను, అలాంటిది ఇందులో మిల్క్ ఫ్లేవరే లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఒకసారి ఇలా కూల్గా డెజర్ట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం ఇందులో మిల్క్ అది యాడ్ చేసాం కదా, వాళ్ళకి కూడా మంచిదే అనమాట. సో ఇదండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, చేస్తాను. థ్యాంక్ యూ.